హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో తెలంగాణలో రాబోయే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే అంతకుముందు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని ఎంతమందిని తీసుకుంటున్నారు, అలాగే మిగిలిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ వచ్చే ఎన్ని పోస్టులు వస్తాయి, అలాగే ఎంతమందిని తీసుకుంటారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు ఎలిజిబిలిటీ ఏంటి ఉంటుంది, ఇలా అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మరియు ఏదైనా ఇంపార్టెంట్ అప్లికేషన్ లింక్స్ అయితే ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందరూ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే జీపీఓ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ 2025. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ విలేజ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఆర్గనైజ్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ అని అయితే మనకైతే పోస్ట్ నేమ్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి మనకైతే 10,954 వ్యాకెన్సీలు అయితే మనకైతే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు అఫీషియల్గా పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ అయిన వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకైతే 18 నుంచి 44 ఇయర్స్ అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. యాజ్ పర్ రూల్స్ అంటే మనకైతే మన కేటగిరీని బట్టి వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్టయితే 20,000 నుంచి 24,000 వరకు అయితే మంత్లీ రావడం అనేది అయితే వాళ్ళైతే చెప్పారు. కానీ మనం మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మనకైతే 35,000 40,000 అయితే రావడం జరుగుతుంది. దీంట్లో అట్లా మెన్షన్ చేశారు, కానీ శాలరీ అయితే ఎక్కువనే రావడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ, అంటే మీకు అయితే విలేజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 2-3 విలేజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే గ్రామ పంచాయతీ సంబంధించి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక గ్రామ పంచాయతీ సంబంధించి 2-3 విలేజెస్ అయితే ఉంటాయి కదా, ఆ విలేజ్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డ్యూటీస్ ఏవి ఉంటాయో కూడా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ఇక్కడ మనకైతే 10,954 వ్యాకెన్సీస్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పాను కదా, అవి మొత్తంగా అయితే మనకైతే రిక్రూట్మెంట్ అయితే వాళ్ళైతే నోటిఫికేషన్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వరు. మనకు వచ్చేసి 4,713 పోస్టులు వచ్చేసి మనకైతే పాతలో ఎవరు రిక్రూట్మెంట్ అయ్యారో విఆర్ఏగా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళనైతే తీసుకుంటామని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరు వచ్చేసి డిగ్రీ క్వాలిఫై ఉంటారో వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్గా తీసుకుంటామని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా తీసుకుంటామని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. ఎవరైతే మన ఇంటర్తోని జాయిన్ అయ్యారో అప్పుడు విఆర్ఏ జాబ్లో ఎవరికైతే వచ్చాయో వాళ్ళని. ఇక మిగిలిన పోస్టులు వచ్చేసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వేస్తామని చెప్పారో మిగిలిన పోస్టులు వచ్చేసి 6,000 మ్యాక్సిమం 6,000 పోస్టులు అయితే వాళ్ళైతే వేస్తామని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 10,954 పోస్టులు అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. దాంట్లో మనకు వచ్చేసి 6,120 అప్లైడ్ ఎగ్జామ్ విల్ బీ సూన్, అంటే వాళ్ళైతే ఎగ్జామ్ అయితే ఈ పోస్టులకు మాత్రమే వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 4,713 పోస్టులు విల్ బీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సూన్. అంటే ఇంతకుముందు మనం చెప్పాను కదా, ఎవరైతే విఆర్ఓ పోస్టుల ద్వారా అంతకుముందు రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళని అయితే తీసుకుంటామని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి 6,120 పోస్టులకు మాత్రమే మనం అయితే అప్లై చేయడానికి అయితే ఉంటుంది. మనకి ఈ పోస్టులకు మాత్రమే వాళ్ళైతే భర్తీ చేస్తామని చెప్పారు. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలని వాళ్ళ దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు అడిషనల్గా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం మీరైతే అవి కూడా ఇక్కడ ప్రిఫర్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అంటే మీకు ఏదైనా అడిషనల్గా సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం అవి కూడా మీకైతే పెట్టండి ఎగ్జామ్ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు. అవి కూడా వాళ్ళైతే చూసి అయితే మీకైతే మెరిట్ లిస్ట్ ద్వారా ఏదైనా మీకు ఛాన్స్ ఉంటే మాత్రం వాళ్ళైతే ప్రిఫర్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి మనకు వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరు వచ్చేసి PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఉన్నవారు మీరైతే ప్రిపేర్ కాండి, మీకు దీనికైతే ఎలిజిబుల్ అవుతారని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనం పే స్కేల్ చూసుకున్నట్టయితే 20,000 నుంచి 24,000 పర్ మంత్ అని వాళ్ళైతే మెన్షన్ చేశారు.
కానీ ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు అడిషనల్ అలవెన్సెస్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. అంటే మీకైతే అలవెన్స్లు కూడా రావడం జరుగుతుంది. మీకు 1 మంత్కి 15,000 అలా అలవెన్స్లే రావడం అయితే జరుగుతుంది. మీకు టోటల్గా వచ్చేసి 35 నుంచి 40,000 వరకు అయితే మీకైతే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏది మీరు చేరగానే ఇంత శాలరీ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, మీరు సీనియర్ అయ్యే కొద్దీ మీకైతే శాలరీ అయితే పెరుగుతూ వస్తుంది. మీరైతే మీ తెలంగాణ స్టేట్లోనే మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. మీకైతే మీ అండర్లో ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో అండర్లో ఉన్న విలేజ్ని అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ డ్యూటీస్ ఎలా ఉంటాయో కూడా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి వీడియోని అయితే. మీరు చూసుకున్నట్టయితే మీకైతే డ్యూటీస్ ఎలా ఉంటాయో నేను అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గ్రామ పాలనా ఆఫీసర్ షాల్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద ఫాలోయింగ్. మీకైతే ఇప్పుడు ఉన్న వాటికన్నా కొన్ని ఎక్కువ డ్యూటీసే ఉండొచ్చు, లేక తగ్గించి మీకైతే డ్యూటీస్ ఉంటాయని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ అకౌంట్స్. అంటే మీకు విలేజ్లో ఉన్న అకౌంట్ని అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మన అండర్లో ల్యాండ్ అయితే ఉంటుంది కదా, గ్రామ పంచాయతీ అండర్లో ల్యాండ్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి మీరే చూసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అయితే చెప్పారు. అలాగే ఇక్కడ మన సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే కండక్టింగ్ ఇంక్వైరీస్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్. మీకైతే ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మీ అండర్లో ఉన్న విలేజెస్ ఉంటాయో, గ్రామ పంచాయతీ అండర్లో ఉన్న విలేజెస్ ఉంటాయో వాళ్ళకైతే మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది దేనికైనా కానీ. ఇక థర్డ్ పాయింట్లో చూసుకున్నట్టయితే కండక్టింగ్ ఇంక్వైరీస్ రిగార్డింగ్ ఎంకరేజ్మెంట్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్ష్యూరింగ్ దర్ ప్రొటెక్షన్. మీరైతే మీ గ్రామ పంచాయతీ అండర్లో ఉన్న ఫారెస్ట్ని మరియు రివర్స్ని, లేక్స్ని మీరైతే ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరైతే వాటిని అయితే మీరైతే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫోర్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసిస్టింగ్ సర్వేయర్స్ ఇన్ ద ల్యాండ్ సర్వేస్. అయితే మీరైతే ఏదైతే ల్యాండ్ ఉంటుంది కదా మీ గ్రామ పంచాయతీకి సంబంధించి, ఆ ల్యాండ్ సంబంధించి మీరైతే సర్వేస్ అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ నెసెసియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్. మీరైతే ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీస్ అయితే ఉంటే మీరైతే ఏదైనా గ్రామంలో మీరైతే ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా ఇష్యూస్ కానీ అలా ఉంటే మీరైతే దానిలో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మన సిక్స్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఐడెంటిఫైయింగ్ బెనిఫిషియర్స్ అండ్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. మీకైతే గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్స్ కానీ ఏదైనా పాలసీస్ కానీ నచ్చినట్టయితే మీరైతే ఎవరైతే గ్రామంలో ఉన్న వ్యక్తులకైతే మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. మీరైతే వాళ్ళకైతే స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో గవర్నమెంట్ నుంచి. ఇక మనం సెవెంత్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకు 5 years ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కదా, దాంట్లో మీరైతే అసిస్టెంట్ లాగా వాళ్ళకైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం సెవెంత్ పాయింట్లో చూసుకున్నట్టయితే అసిస్టింగ్ ద ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ అండ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ద ప్రోటోకాల్ ఆఫీసర్స్. మీకైతే హైయర్ ఆఫీషియల్లో ఏదైతే పనిచేస్తారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ అండర్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే అసిస్టెంట్ లాగా హెల్ప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఎయిత్ పనిలో చూసుకున్నట్లయితే కోఆర్డినేటింగ్ విత్ ద ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్ ఎట్ ద విలేజ్ క్లస్టర్స్ అండ్ మండల్ లెవెల్స్. మీకైతే మండల లెవెల్లో కూడా మీరైతే ఏదైనా మీకు డ్యూటీ ఉండాల్సి ఉంటే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మీకు ప్రోటోకాల్ ద్వారా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం 9th పాయింట్లో చూసుకున్నట్లయితే అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఇంట్రెస్టెడ్ బై ద గవర్నమెంట్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చెప్పిన వర్క్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే మీకైతే ఆర్డర్స్ అయితే వస్తాయో ఆ వర్క్స్ కూడా మీరైతే చేయాల్సి ఉంటుందని దీంట్లో వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.